నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నందమూరి బాలకృష్ణతో నటించిన హీరోయిన్ హనీ రోజ్ తనకి నిన్న జరిగిన ఒక ఈవెంట్లో అయితే ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. హీరోయిన్స్ ఏదైనా ఈవెంట్కి వెళ్తే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం సర్వసాధారణం. ఫ్యాన్స్ అనే వచ్చేసి మీద పడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కడికి ఏ హీరోయిన్ వెళ్ళినా కూడా అసలు విచక్షణ కోల్పోయి ఫ్యాన్స్ అందరూ మీద పడిపోతున్నారు. కొంతమంది అయితే ఇంకా ఒక మెట్టు పైకి వెళ్ళి ఏదైతే చేయదో అవి కూడా చేస్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే హనీ రోజ్కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పద్ధతిగా బట్టలు వేసుకున్నా కూడా ఇలానే జరుగుతున్నాయి కదా, మరి దీన్ని ఏమంటారు? దీంట్లో చాలా అంశాలు మాట్లాడాలి. ఫస్ట్ దీని నుంచి మళ్ళీ మాట్లాడదాం. సంప్రదాయంగా చీర కట్టుకోండి అన్న మాటలకి చెప్తున్నా. ఇక్కడ హనీ రోజ్ సంప్రదాయంగా చీరే కట్టుకుంది. మీరు ఆ విజువల్స్ చూడండి. సంప్రదాయంగా చీరే కట్టుకుంది, ఏమాత్రం ఎక్స్పోజింగ్ లా చేయట్లేదు. అయినా వాడు ఎవడో నడుముని ఇలా పట్టుకొని నిమురుతున్నాడు. ఓపిక పట్టింది. బట్ ఇట్స్ ఓకే. పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే. షాపింగ్ మాల్ విషయం అంటావా, మీద పడి ఏది పీకుతారో తెలియకుండా మీద పడ్డారు. ఇక్కడ ఆవిడ సైలెంట్గా ఉంది కదా అని చెప్పేసి అటు ముందు ఏదో ఫోటోలు ఏవో ఇస్తుంటే ఇట్లా నడుము పట్టుకొని నిమురుతున్నాడు వాడు. పక్కన బాడీ గార్డ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇది 35 ఏళ్ళ నుంచి గల్ఫ్లో వ్యాపారం చేస్తుంది. గ్రాండ్ మార్ట్, గల్ఫ్ కంట్రీస్లో గ్రాండ్ మార్ట్ వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. కేరళలో కూడా కొన్ని ఉన్నాయి, బెంగళూరులో కూడా కొన్ని చేస్తున్నారు. ఇస్మాయిల్ చక్కారత్ అనే ఆయన ఓనర్ దానికి. ఈ బ్రాండ్కి ఎప్పటి నుంచో హనీ రోజ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ వాళ్ళు ఏది ఓపెన్ చేసినా కత్తిరింపులకు వస్తుంది. 4 పార్ట్నర్స్ వీళ్ళు మొత్తం. ఇస్మాయిల్ చక్కారత్ అనే ఆయన లాస్ట్ టైం కూడా ఏదో 61 కోట్లని ఇండియాకి ఇంకో రూపంలో మళ్ళించాడని ఈడీ తీసుకెళ్ళి ఇలా రా అదేదో చెప్పు అని కూడా అడిగింది. ఏం చెప్పుకున్నారో ఏంటో. అంటే అట్లున్నాడు. ఎందుకు ఈ ఓనర్ గురించి మాట్లాడుతున్నాను అంటే, 4 ఒకరు కాదు, పార్ట్నర్స్ 4 మెంబర్స్. గల్ఫ్లో వీళ్ళు ఉద్యోగం చేసే గల్ఫ్లో వ్యాపారం చేసే ఓనర్స్. అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి? చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అక్కడ ఇలాగే సెలబ్రిటీ వస్తే నడుము గిల్లుతావా? గల్ఫ్లో రోడ్ మీద దక్కిన తుమ్మిన నేరమే అనే ఇలాంటి దేశాలలో నువ్వు చేయలేవు కదా. బట్ ఆ ఓనర్స్ ఇక్కడ వచ్చారు అంటే అక్కడ నేరం కాబట్టి అలా చేసేవాడు రాడు అని నీకు తెలుసు. ఇక్కడ అట్లాంటి ఆకతాయిలు ఉంటారు. పైగా ఎప్పటి నుంచో నువ్వు వ్యాపారం చేస్తున్నావు, 4 పెట్టుకోవాలి కదా. రీసెంట్ డేస్లో కూడా చాలా సిచ్యువేషన్స్ అయ్యాయి. ఆ పక్కన మహా అయితే 2-3 ఉన్నారు వాళ్ళు. అది కూడా పాపం ఆ పిల్ల పర్సనల్ స్టాఫో లేకపోతే ఈ షాపింగ్ మాల్ వాడు పెట్టాడో తెలియదు, కానీ వచ్చింది. సెల్ఫీలు అడిగిన వాళ్ళకల్లా ఇచ్చింది. ఎందుకంటే పాపం వాళ్ళు నన్ను పిలిచారు, వాళ్ళ కస్టమర్స్. నేనెందుకు వీళ్ళని ఏదో ఒకటని వాళ్ళ వ్యాపారం చెడగొట్టాలి? వాళ్ళు నాకు డబ్బులు ఇస్తేనే వచ్చా. వీళ్ళు కొంటేనే వాళ్ళకి వ్యాపారం జరుగుద్ది. 4 రూపాయలు వాళ్ళకి వస్తేనే మా లాంటి వాళ్ళకి ఇస్తారు అని నమ్మి వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. ప్రేక్షకులు ఉంటేనే సినిమా ఉంటుంది అని అంటామా? అలాగే వినియోగదారుడు ఉంటేనే. మొత్తం ఇన్ని రాష్ట్రాల్లో తొక్కిసలాటలు జరిగినప్పుడు, అటు తమిళనాడులో జరిగింది, అట్లాంటప్పుడు సెలబ్రిటీలు వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏర్పాట్లు చేయాలి. వీళ్ళు చాలా పెద్ద సంస్థ, 4 ఎండీలు అండ్ మొత్తం దేశవ్యాప్తంగా వీళ్ళ బ్రాండ్స్ ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో బిజినెస్ చేస్తారు. దే హ్యావ్ టు టేక్ కేర్. సో ఇది 3వ ఎగ్జాంపుల్, 4వ ఎగ్జాంపుల్. వెళ్ళే వాళ్ళకి చెప్తాం లేదు. ఇప్పుడు పిలిచే వాళ్ళు కేరింగ్ తీసుకోవట్లా. వెళ్ళే వాళ్ళు నువ్వు మాట్లాడుకున్నప్పుడే డిమాండ్లు పెట్టండి. మేము వస్తాము, రావాలి అంటే 10 మంది బౌన్సర్లను పెట్టండి. మీ కస్టమర్లని కొంచెం ఉత్సాహవంతుల్ని అక్కడ ఉండమని చెప్పండి. నేను నా కారు ఇక్కడ దింపండి, ఈ రూట్ నుంచి నేను వెళ్తా, ఆ రూట్ నుంచి మళ్ళీ వస్తా, లోపలికి వెళ్ళి బయటికి. ఇంతే. ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్గా వేసుకొని వెళ్ళండి. పిలిచారు కదా ఇన్విటేషన్, మేనేజర్ ఇవాళ ఎక్కడికి వెళ్ళాలంటే, మేడం అమీర్పేటలో కత్తిరింపంటే పొలోమని వెళ్ళొద్దు. అక్కడ ఉండేవాడు ఎవడొస్తున్నాడో తెలియట్లా మనకి. కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా కనుక్కొని వెళ్ళాలి. లేదు అంటే నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత ఏర్పాట్లు మేము చేయలేం, మాకు బడ్జెట్ ఎక్కువ. నీ రెమ్యునరేషన్లో ఒక 10,000-20,000 కోసి వాళ్ళకి ఎంత అవుతాయి మా బౌన్సర్లకి? రోజుకు 2,000గా తీసుకునేది కాదా? ఆ పూటకి మా అయితే 3,000 ఏమో. 10 మందిని పెట్టిన 30,000 కదా. నువ్వు సేఫ్ కదా. నీ రెమ్యునరేషన్లో 30,000 తగ్గితే ఏమైంది? ఇప్పుడు
నష్టమే ఉంది. అంటే ఎక్స్పెక్ట్ చేయరు కదా అసలు అట్లాంటి చెయ్యాలి చేస్తారని. చెయ్యాలి ఎక్స్పెక్టే చెయ్యాలి. ఎందుకంటే నువ్వు హీరోయిన్, నీలాంటి 10 మంది హీరోయిన్లలో ఒకరికి అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదైతే కొన్ని ఇన్స్టెంట్స్ మనం చూసిన తర్వాత ఏదైతే ఆ ఈవెంట్ చేస్తున్నారో ఆ ఈవెంట్ బాధ్యతని మొత్తం వాళ్ళే చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఈవెంట్ చేసే వాళ్ళు ఏంటంటే వీళ్ళు పర్సనల్ గా ఒక ఇద్దరిని తెచ్చుకున్నా కూడా ఈవెంట్ వాళ్ళు ఒక 4-5 చేస్తే అది అక్కడ కూడా ఉండట్లేదు. మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్, వాళ్ళు ఆపుతున్నా కూడా వీళ్ళు మీదనే పడుతుంటే 4-5 కూడా సరిపోవట్లేదు కదా. అందుకే 10 మందిని పెట్టమంటున్నా. వాళ్ళు కూడా సరిపోతే 15 మందిని పెట్టండి. అసలు లేదంటే అసలు ఓపెనింగ్లు చేయకండి. అంత మించి నువ్వు తెచ్చుకునే ఆవిడ హోర్డింగ్ వేస్తే నీకేదో నీ బ్రాండ్ ఎలివేట్ అవుతుంది, అవునా? ఆవిడ వచ్చి కత్తిరిస్తే ఆవిడ చూడడానికి 10 మంది వస్తారు, ఉత్సాహంగా లోపలికి వచ్చి అదో ఇదో కొంటారని నువ్వు అనుకుంటున్నావు. వాడు అదో ఇదో కొనడం కంటే ఉత్సాహం ఈవెన్ ఎక్కడ ముట్టాలి, ఎక్కడ నొక్కాలని చూపిస్తున్నాడు. ఏం చేస్తావు చెప్పు? ఏది లాగాలి? అక్కర్లేదు కదా. మన అవతలోడు ఏర్పాట్లు చేయట్లేదు అంటే మనమే ముందు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఓకేనా? బ్లాంక్గా ఈరోజు మీ ఛానల్కి రావాలి అంటే గంట సేపు కూర్చోపెడతావు నువ్వు. అదే ప్లాన్డ్గా మనం వచ్చేటప్పుడు అమ్మ నన్ను కూర్చోబెట్టకు, ఏ టైంకి కెమెరాలు రెడీ పెట్టుకో, అప్పుడే నేను వస్తా అంటే రెడీగా ఉంటుంది. ఒక మాటే కదా, ఎవరికి నష్టం దీంట్లో? ఇప్పుడు ఏమైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు ఏదన్నా కత్తిరింపులకే మెయిన్గా ఇక్కడికే వస్తారు ఆకతాయి జనాలంతా కూడా, మిగతా చోట్ల ఉండరు. కత్తిరింపులకి వెళ్ళేటప్పుడు బౌన్సర్లను పెట్టుకోండి, ఆ ఏరియా చూడండి, వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయండి. జనాలు మీద పడేటప్పుడే నా కార్ డోర్ ఓపెన్ చేయకండి, వాళ్ళని కంట్రోల్ చేసి ఒక వే ఏర్పాటు చేసి నన్ను సేఫ్గా లోపల పంపండి, నేను కత్తిరిస్తా. ఆ లోపల జ్యోతి ప్రజ్వలన ఏదంటే చేస్తా, వాళ్ళని పలకరిస్తా, పల్లికలు ఇస్తా, వచ్చేస్తా. చాలు, ఇనఫ్. మళ్ళీ నా కారు నన్ను ఎక్కించేంత వరకు నా బాధ్యత మీది అని ముందు మాట్లాడుకుంటే ఏ హీరోయిన్కి ఇది ఉండదు. ఇది ఇప్పటికీ ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి హీరోయిన్ మాట్లాడుకునే ముందు అట్లీస్ట్ హీరోయిన్లు మాట్లాడుకోకపోయినా వాళ్ళ మీద బతికే వాళ్ళు, ఈ మీడియేటర్స్, మేనేజర్స్, వీళ్ళన్నా చూసుకోవాలి కదా.